అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వాహనమిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి 15,000 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రంలో 2.90 లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరనుండగా మొత్తం 435 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీశక్తి పథకం ప్రారంభించిన సమయంలోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వాహనమిత్ర కింద 10,000 మాత్రమే ఇవ్వగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం 15,000 ఇవ్వనుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద 2.75 లక్షల మంది అర్హులుండగా ఇందులో ఆటో డ్రైవర్లు 2.5 లక్షల మంది ఉంటే 25,000 మంది ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ల డ్రైవర్లు ఉన్నారు. అయితే 2.75 లక్షలకు మరో 15,000 మంది వరకు పెరిగి ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అంటే ఈసారి 2.90 లక్షల మందికి సాయం అందుతుందని ఓ అంచనాకు వచ్చారు. ఈ పథకం సొంత వాహనం ఉండి దాన్ని నడిపే డ్రైవర్లకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు కీలక సమీక్ష నిర్వహించారు. ఆయన అమరావతిలోని సచివాలయంలో కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, అదనపు కమిషనర్ రమాశ్రీ, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎన్ని ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు ఉన్నాయి, వాటి యజమానులు ఎంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామని, అప్పుడు లబ్ధిదారుల సంఖ్యపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.